యమధర్మరాజు ఏమన్నాడు, నాకు తప్ప మరెవరికి దానిని తెలుసుకోవడానికి అర్హత ఉంది అని అన్నాడు. అంటూ ఏమన్నాడు ఇక్కడ, కస్తం మదామదం దేవం. మదామదం అంటే ఏంటి? ఇప్పుడు మనకి మదం కలుగుతుంది అంటారు. మదం ఎప్పుడు కలుగుతుంది మనకి? ఒక అహంకారం, ఒక పొగరు, నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు, అహంకారం కలిసి మదం. శరీరంతో అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఆత్మ ఈ పంచ భార్యల వెనకాల బయటికి వచ్చిన పంచ జ్ఞానేంద్రియాలే భార్యలు అని చెప్పాను కదా, వీటి వెనకాల బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి మదం కలుగుతుంది. మదం అంటే ఏంటి? నేను ఏమైనా చెయ్యగలను, నాతోటి అవుతుంది ఇదంతా, నేను చెయ్యగలను, నన్నెవరు అడ్డగించేవాళ్ళు అని ఒక విధమైనటువంటి అహంకార పూరితమైనటువంటి, అంటే ఈ శరీరాన్ని మనం చూసినప్పుడు ఈ శరీరమే నేను అన్నటువంటి ఒక భ్రాంతిని కలిగించి ఒక మదమును కలిగిస్తుంది. మదం కలిగినప్పుడే మనుషులు చెడ్డ పనులు చేసేది. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా సరే ఒక పొగరు, ఒక అహంకారం కలిగినప్పుడు నోటికి దుర్భాషలు వస్తాయి. అట్లాగే చెయ్యకూడని పనులు కూడా చేసేది కూడా మనం మదంగా, ఎవడు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను కంట్రోల్ చేయడానికి ఎవడూ లేడు అని అనుకున్నప్పుడు మనకు ఆ మదం వస్తుంది. సో ఈ ఆత్మ మదానికి దారితీస్తుంది. ఎప్పుడు మదానికి దారితీస్తుంది? ఇది మాయ వెనక, ఇంద్రియాలు అనేటువంటి జ్ఞానేంద్రియాల వెనకాల పరిగెత్తుతూ నిన్ను మాయలో పడి నువ్వు పరిగెత్తుతూ ఉన్నప్పుడు అది నిన్ను మదపూరితంగా మారుస్తుంది, అహంకారపూరితంగా మారుస్తుంది. నేను లేకపోతే ఇది నడవదు, ఇది క్లోజ్ డౌన్ అవుతుంది, లేకపోతే నాకు ఎదురే లేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దగ్గర అంత ధనం ఉందండి, కోట్ల కొద్దీ ధనం ఉంది, నేను ఏమైనా చేయగలను, ఎవడేం చేస్తాడు నన్ను అని అనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఈ మదం వెనకాల వెళ్తారు. అట్లాగే ఆ మదాన్ని అణిచేటటువంటి పని కూడా అది చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద మీసాలు మేలేసిన వాళ్ళు వెళ్ళి జైళ్ళల్లో కూర్చుంటూ ఉంటారు. జైళ్ళల్లో కూర్చుని మళ్ళీ జైల్లోంచి రాలేక నానా అడ్డాలు పడి బెయిల్ మీద, ఇప్పుడు మన ఇండియాలో 330 మంది గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళే. బెయిల్ మీద తిరగటం అంటే ఏంటి? వాడు తప్పు చేశాడు కానీ వాడి యొక్క నేరము పూర్తిగా రుజువయ్యేదాకా వాడిని ఊరికి అట్లా బయట కాసేపు తిరగనిస్తారు. అట్లా అంటే మదాన్ని, నీ మదను అణచటము ఈ ఆత్మచేతిలో ఉంది. నీకు మదరహితంగా నిన్ను చేయటానికి కూడా, అంటే నీవు ఒక అంతర్ముఖుడివై ఆ పరమాత్మ తత్వంలో లీనమవటానికి కూడా ఇది సహాయం చేస్తుంది. మదం అని చెప్పి అంటున్నాడు. అని యమధర్మరాజు ఏమన్నంటే, నాకంటే ఈ పరమాత్మ గురించి తెలుసుకోగలిగిన వాడు ఎవరున్నారు, ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ఆయన యొక్క గొప్పతనము మనకి అదే చెప్పబోతున్నా. ఆయన యొక్క గొప్పతనం అంటే ఏంటి? ఒక దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. కాన్ఫిడెన్స్ అని తెలుగులో ఏమంటారు మనం? విశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? నేను ఇది సాధించాను, ఇది నా ఎస్, ఆ పరమాత్మ యందు ఆ సాధించిన వాడు ఎప్పుడు అడిగే ఉంటాడు యాక్చువల్గా. సో యముడు కూడా అట్లా చెప్తున్నాడు అణుకువతోటి, ఎస్ నువ్వు నన్ను చాలా ప్రశ్నలు అడిగావు నచికేత, నేను నీకు చెప్పగల సమర్థుడనే, నేను నీకు చెప్పగలవాడినే, ఈ ఆత్మ గురించి నేను చెప్పగలవాడినే. అట్లాగే అంటే నేను ఎప్పుడూ కూడా ఎందుకు యమధర్మరాజు చెప్పగలుగుతున్నాడు? యమధర్మరాజు ఎప్పుడు దుఃఖంలోనే సంచరిస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? మిగతా దేవతల్లాగా కాదు యమధర్మరాజు. ఎప్పుడు కూడా ఒక శరీరం నుంచి ఒక జీవిని విడదీసి తీసుకెళ్ళేటటువంటి పని అతను చేస్తూ ఉంటాడు. అంటే అతనికి తెలుసు, ఎస్ ఇది మనందరికీ చావు భయమే కదండి. తెల్లారు లేస్తే బాగుండాలి దీనికే కదా మనం రకరకాలైన మందులు వేసుకోవడం, రకరకాల ఎక్సర్సైజ్, ఎన్నో రకాలు యోగం కూడా అట్లా అంటూ ఉంటారు అందరూ. మామూలుగా యోగాసనాలు చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ పరమాత్మను తెలుసుకోవడానికి యోగం ఎవరు చేయట్లా. ఇవాళంతా కూడా యోగాసనాలన్నీ కూడా నీ శరీర దారుఢ్యాన్ని, శరీరాన్ని మంచిగా పెంచుకోవడానికి, ఆయుర్దాన్ని పెంచుకోవడానికి, వీటికే యోగా, దాన్ని కూడా యోగా అని అంటున్నారు. సరే, అది ఇక్కడ యమధర్మరాజు మాట్లాడేది ఆ యోగా కాదు. సో యమధర్మరాజు ఎప్పుడూ కూడా ఒక దుఃఖాన్ని ఆశ్రయించి, దుఃఖకరమైన, ఇప్పుడు ఆయన నడిపేటటువంటి నరకలోకం కూడా ఎప్పుడు జీవుల యొక్క ఆర్తనాదాలతో నిండి ఉంటుంది. అట్లాగే ఆయన చేసేటటువంటి కర్మ కూడా, ఎవడు కూడా యముడి మా ఇంటికి రాని అడుగుతామా? ఒక దీపావళి వస్తుంది కాబట్టి యముడిని యాక్చువల్గా దీపావళి నాడు యముడిని తప్పకుండా తలుచుకోవాలి. దక్షిణ దిక్కుగా దీపం కూడా పెట్టమని అంటారు యముడి యొక్క ఇది. సో అట్లా యమధర్మరాజుని ఎవరు రమ్మని ఆహ్వానించరు,
అతనిని ఎవరు కావాలని కోరుకోరు. అట్లాగే యముడు ఎప్పుడు కూడా ఒక దుఃఖభూయిష్టమైనటువంటి ఏంటి పరిస్థితిలో సంచరిస్తూ ఉంటాడు. నిష్కర్షగా పనిచేస్తాడు కనుక అతను నిష్కర్షగా తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ ఇది ఆయన చెప్పకనే చెబుతున్నాడు. ఎవడు ఈ దుఃఖం ఉన్నదని ముందరే తెలుసుకుని ఆ దుఃఖాన్ని తనపై ఆస్వాదించుకుని, ఇప్పుడు మామూలుగా భగవద్గీతలో కూడా మొట్టమొదటి ఏమొచ్చిందండి, విషాద యోగం వచ్చింది కదా. సో ఆ విషాద యోగంలో నుంచే అర్జునుడు చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. ఏంటి విషాద యోగం, నా వాళ్ళని చంపుకోవాల్సి వస్తుంది, పిల్లలు భార్యలు, అసలు మొత్తం తల్లి తండ్రులు బోల్డ్ మంది వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే నేను మిగిలిపోయి ఏం చేస్తాననే కదా అతనికి దుఃఖం. సో అట్లాగే యముడు ఏమంటున్నాడంటే ఇండైరెక్ట్గా ఆ దుఃఖాన్ని తన మీద ఆపాదించుకొని మరణం అనేటటువంటి విశేషాన్ని ముందరే గ్రహించగలిగని వాడు, మరణం తన వెన్నంటే ఉన్నదని తెలుసుకున్నవాడు మాత్రమే ఈ జ్ఞానానికి అర్హుడు. ఎందుకని ఇక్కడ నచికేతుడికి అర్హత ఉందని మనం అనుకుంటున్నాం? నచికేతుడు ఆల్రెడీ తన శరీరాన్ని వదిలేసి యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు దగ్గర ఈ విద్య నేర్చుకుంటున్నాడు అనమాట. అట్లాగే మనకు తెలిసినటువంటి జ్ఞానులందరూ కూడా బతికున్నప్పుడే మరణిస్తారంటే అది బతికున్నప్పుడు మరణించడం అంటే ఇంద్రియాలకు మరణిస్తారు. ఇంద్రియాలకు మరణించడం అంటే ఏంటి, ఇంద్రియాలు చూపేటటువంటి ప్రలోభాల వెనకాల వాళ్ళు పరిగెత్తరు. అంటే ఏంటి, మామూలుగా మనం ఏమనుకుంటాం, వాడు ఒక నిష్ప్రయోజకుడు అండి, వాడేం సంపాదించలేదు పెట్టలేదు, భార్యల్ని పెట్టాడా, ఎప్పుడు చూసినా కూర్చుని కాలు మీద కాలేసుకుని బాగున్నట్టుగా ఉంటాడంతే అని అట్లాంటి వాళ్ళు కొంతమందిని అనుకుంటూ ఉంటాం మనం. సో అట్లాగే ఈ ఇంద్రియాల వెనకాల ఎవడైతే పరిగెత్తటం లేదో వాళ్ళు పరిగెత్తకుండా తన వెనకాల మరణం ఏ క్షణాన్నైనా తన్ని కబళిస్తుందని తెలుసుకుంటున్నవాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే జ్ఞాతుమర్హసి అంటే ఏంటి, నాతో ఎప్పుడు యమధర్మరాజుతో ఎప్పుడు సహవాసం చేసేవాడు మాత్రమే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. సహవాసం అంటే ఏంటి, నీ వెనకాల ఎప్పుడు మృత్యు పొంచి ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఏ టైంలో మనకు హార్ట్ ఆగిపోతుందో మనకి ఖచ్చితంగా తెలియదు. కాబట్టి అది తెలుసుకున్నవాడు మాత్రమే ఇక్కడ చెప్తున్నాడు. అది ఇంకొక అర్థం ఏంటి, ఎవరికి ఈ ఆత్మజ్ఞానం కావాలి అంటే పుస్తకాల ద్వారా తెలియదు, లేకపోతే గురువులు చెప్పేటటువంటి, ఇప్పుడు మనకి వీడియోలో బోల్డ్ మంది గొప్ప వాళ్ళు ప్రవచనాలు ఇస్తూనే ఉన్నారు ఆత్మతత్వాన్ని గురించి. ఆ ప్రవచనాలు విని మనకి చెవులు గళ్ళు పడతాయి. అయినా సరే దానివల్ల మనం తెలుసుకోలేము. కేవలము నీ లోపల నీవు ప్రయాణించి అంతర్ముఖుడవైన మాత్రమే ఈ ఆత్మ గురించి విషయం తెలుసుకోగలుగుతుంది. అట్లాగే ఎవడికి వాడు ఈ ఆత్మని తెలుసుకోవాలి, కానీ ఇంకోడి యొక్క అనుభవాన్ని బట్టి ఇది తెలుసుకోవటానికి వీలు కాదు అని. నాకు తప్పితే ఇంకెవరు తెలుసుకోగలరు అంటే, నీకు తప్పితే ఇంకెవరికి తెలియదు, ఎవరి ఆత్మ వాళ్ళకే తెలుస్తుందని చెప్పి మనం దీన్ని ఇంతటితో ఈ 21 మంత్రాన్ని పూర్తి చేశాం.